అమ్మని ఎంతలా గౌరవిస్తామో ప్రతి మహిళను అంతలా గౌరవించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కళాభారతిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులు, మహిళా కౌన్సిలర్లు, సిబ్బందిని ఎమ్మెల్యే సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, అందుకే తమ ప్రభుత్వం మహిళల ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మనమంతా సామాజిక బాధ్యతగా భావిస్తేనే మహిళల రక్షణ సాధ్యమవుతుందన్నారు. మన ఇంటి ఆడబిడ్డలకు ఎలాంటి గౌరవం ఇస్తామో సమాజంలో ఆడబిడ్డలను అలాగే గౌరవించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు శక్తి మేర పదవులను కట్టబెట్టడమే కాకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీదే అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ప్రతి మహిళ గౌరవంతో, ఆత్మవిశ్వాసంతో జీవించే సమాజం నిర్మించడమే మన అందరి లక్ష్యమని తెలిపారు. మన గౌరవ స్థానిక ప్రజాప్రతినిధి గౌరవ రాజేంద్ర సార్ని మాట్లాడవలసింది, రాజేంద్ర గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. సభను అలంకరించిన గౌరవనీయులు ఎమ్మెల్యే మిర్యాలగూడ గారికి, మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి పాటలు పాడి జనాన్ని ఎడ్యుకేట్ చేసిన ఒక బజార్లో వాడు మెడ మీద తిరిగి నన్ను గురకాయ చూస్తుండే ఏంద్రా అంటే అర్థం చేసుకోరి అది నడవాలిరా ప్రతి ఒక్కరూ చదువులన్న చూపుబాట తప్పక వికసిస్తుందిలే. వారికి చప్పట్లతోటి వారిని గౌరవిస్తున్నామంటే మనల్ని మనం గౌరవించుకోవాలి. అంతర్జాతీయ మహిళా సందర్భంగా శుభాకాంక్షలు. మనందరం చప్పట్లతోని బాగా ఓకే సార్, 1 సెకండ్. ఓకే సార్, నవ్వండి ఉంటారు. డిపార్ట్మెంట్ రెడీగా ఉండాలా అట్లనే మిర్యాలగూడ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు, నిజంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది నాకు. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు. ఈ 3 కార్యక్రమాలు, ఈ 3 మంచి మాటలు ప్రతి ఇంట్లో మనం ఒక బోర్డు రాసి పెట్టుకున్నట్టయితే, రోజు పొద్దునే లేవని దాన్ని చూసినట్టయితే అందరినీ గౌరవించినట్టే మహిళలను అందరినీ అనే విధంగా ఉండాలని కూడా ఒక నిర్ణయం తీసుకుంటూ, ముఖ్యంగా స్త్రీని గౌరవించేది మన సిద్ధాంతం, మన సాంప్రదాయం. ఒక సినిమా డైలాగ్ ఉంది, సృష్టిలో ఏదైనా క్రియేట్ చేయాలంటే 2 ఒకటి భూమి, ఇంకొకటి మరొకటి స్త్రీ. ఈ రెండింటికే మనకు ఆ భగవంతుడు కల్పించింది కాబట్టి వాళ్ళనంత గొప్పగా మనం గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. అలాగే మన దేశంలో సాధికారత ప్రాచీన కాలం నుండి ఉంది. ఒక శ్లోకం, ఎక్కడ ఏ శ్లోకం మారినా ఏది మారినా ఫస్ట్ మనం ఒకటి మాతృదేవోభవ, తర్వాతనే పితృదేవోభవ అని పిలుస్తున్నాం. అంటే మనం మహిళలని మన దేశంలో ఎలా గౌరవిస్తున్నారనే దానికి చెప్పడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తున్నా. పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడ మహిళలు పూజించబడతారో
అక్కడ దేవతలు ఉంటారని ఈ యొక్క పద్యం యొక్క తాత్పర్యం అది. మన సంస్కృతిలో కూడా మహిళలందరినీ ఉన్నత స్థానంలో ఉంచాలా, ఆ గౌరవాన్ని ఎట్టి పరిస్థితులు నిలబెట్టుకుంటానని ప్రతి మహిళ తన కళలను సాకారం చేసేటట్టుగా సహకరించే విధంగా అటు ప్రభుత్వం తరఫున కానీ ఇది బిఎల్ఆర్ ఫౌండేషన్ నుంచి కానీ ఇక్కడ ఉన్న అధికారుల తరఫున కూడా మా కౌన్సిలర్స్ అందరూ కూడా మీ అందరికి ఎప్పుడు అండగా ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మహిళలందరికీ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ నవ్వుతూ సంతోషంగా మన కుటుంబాలన్నీ మంచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే